మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏమిట్రా గొడవ? అదేనండి, ఆ కేశవరావు తమ్ముడును మన లలితమ్మ గారు. లలిత, ఏమా కమల్ని కలుసుకున్నావా? కమలా కలుసుకున్నానమ్మా. ఏమంది మరి ఇంత ఆలస్యం అయింది? దాని సంగతి నీకు తెలుసుగా. తెలుసు తెలుసు. మాటలు మొదలెట్టిందంటే అంతో పొంతో ఉండదు. మరి అయితే రేపు రమ్మందే. రమ్మంది, వీలైతే వస్తానని చెప్పానమ్మా. ఎక్కడికి? ఆ గుడి పక్క తోటలోకేనా? ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ ముద్దుల కూతురు ఆ ప్రచండి తమ్ముడిని ప్రేమించి గోడలమ్మటి గొబ్బలమ్మటి ఎగురులాడుతూ ఉంది. వాడు తమ్ముడు కలిసి మన సంసారాన్ని సర్వనాశనం చేయాలనిగా కంకణం కట్టుకున్నాను. దాని బ్రతుకు బండల పాలు చేసి దాన్ని సర్వనాశనం చేయాలనిగా వాడు గుర్తించాం. భద్రం, ఏమిటా తొందర? ప్రెసిడెంట్ కు వేణుకు తండ్రి ఒకడైనా తల్లులు వేరుగా అని చెప్పుకున్నాను కూడా వేరే. ప్రెసిడెంట్ చెడ్డవాడే, కానీ వేణు మాత్రం చాలా మంచివాడు, మర్యాదస్తుడు. మీరేమైనా చెప్పండి, వయసు వచ్చిన ఆడపిల్లని ఇట్లా వదిలిపెట్టడం ఏమంత బాగాలేదు. భద్రం, రోజులు మారిపోయాయి. ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి కలుసుకోవడం, మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నీకేం తెలుసు గోంగూర పులుసు కూర? జరిగిందని నువ్వేం బాధపడకమ్మా, నేను చెబుతాను. బాగానే ఉంది వరస. ఒరే, ఏమిటా మీ నాన్న ఇలా మారిపోయారు? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. నాన్న ఇంత మంచిగా ఉన్నాడంటే ఎవరు కొంప ముంచాడన్నమాట. ఏమిటి? మీ బుర్ర గట్టి బుర్రే. మరైతే ఈ మాట ముందెందుకు చెప్పారు కదా? పిల్లలు పట్టుకుని చచ్చేట్టు కుట్టాను. లలితమ్మా, అసలు సంగతి బయట పెట్టావు, కథ అడ్డం తిరుగుతుంది. వేణు వచ్చాడా? వేణు వేణు అలా బయటకు వెళ్ళాడు. వస్తానులేండి, ముందు మీరు ఫోన్ చేయండి, ఆకలిస్తుందన్నారుగా. అబ్బాబే అదేం వీళ్ళే, వాడు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసే ఫోన్ చేస్తాం. అన్నయ్య అన్నయ్య వచ్చామని మీ వదిన చెప్పింది. కూర్చో, నువ్వు కానీ నాకు వస్తుంది. సీత, నాకు కనబడరా? ఏమిటో విశేషాలు? పరీక్షలు ఎలా రాశారు? బాగా రాశా అన్నయ్య, తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. చాలా సంతోషం. సీత, ఇంకా 2 స్వీట్లు. సరే, అడ్వాన్స్ గా నేను వడ్డిస్తాను. కానీ వద్దన్నయ్య వద్దన్నయ్య వద్దన్న. అబ్బా నీకు తినలేను వదినా. వద్దు తినాల్సిందే. ఏమిటిది? లడ్లు. లడ్లే నాకు తెలుసు. అన్నదమ్ముల మధ్య అన్యాయం పనికిరాదు, తినండి. వదిన చెప్పిందే కరెక్ట్ అన్నయ్య, అన్ని తినాల్సింది. తిందాం. అయ్యగారు, ఎవరు? తమరి కోసం సుబ్బయ్య గారు వారి తమ్ముడు గారు వచ్చారండి. తమని వెంటనే కలుసుకోవాలంట. వస్తున్నానని చెప్పు. అట్టగా బాబు. వేణు, నువ్వు భోంచేస్తూ నేను ఇప్పుడే వస్తా. అదేమిటండి, సహనంలో లేచిపోతారు, భోంచేసి వెళ్ళండి. నీకు తెలియదు సీత, వాళ్ళ సమస్య చాలా ముఖ్యమైనది. నేను ఇప్పుడే వస్తాగా, భోంచాను. నేను ఎప్పుడు ఇంతే, నువ్వు భోంచే వేణు. అన్నయ్య ఆయన వదిన ఇద్దరం కలిసి భోంచేస్తాం. ఇద్దరికిద్దరు బాగానే సరిపోయారు. నువ్వు కూర్చొని తిను. కూర్చోమంటుంటే తిను. సుబ్బయ్య గారు, చూడండి, మీరు పెద్దవాళ్ళు, మీకు నేను చెప్పాలా? కుర్రవాడు ఏదో తప్పు చేశాడు అనుకోండి, సర్దుకుపోవాలి. అసలు మీకు నా మాట అంటే గౌరవం ఉందా? ఎంత మాట! సెలవివ్వండి. ఎరా రంగా, రేపు మీ ఇద్దరు మన పంచాయతీ ఆఫీస్కి రండి, అక్కడ తేల్చేస్తాను. వెళ్తారేనండి. సెలవు. నమస్కారం. నమస్కారం. వదిన ఏం వేణు? ఏం లేదు వదిన. ఏమిటో చెప్పు వేణు. నేను నువ్వు లలితను ప్రేమిస్తున్నాను. విశ్వరూపం గారు అమ్మాయినా? అవును వదిన, నేను ఆ అమ్మాయిని పిల్లారు పిలిచాను. వేణు, అలాంటి పొరపాటు చేయకు. ఆ కుటుంబానికి మనకి సంబంధం కుదరదు. ఎందుకు కుదరదు? కోపాలతో కక్షలతో మనసులు పూర్తిగా విరిగిపోయాయి వేణు. ఆ అమ్మాయిని మనసారా ప్రేమించాను, పెళ్ళాడతాని మాట ఇచ్చాను. నన్ను పూర్తిగా నమ్ముకుంది. ఇప్పుడు కాదంటే ఎలా? ఈ సంబంధం అంటే మీ అన్నయ్య అసలు ఒప్పుకోరు. నిజం చెప్పాలంటే నాకు కూడా ఇష్టం లేదు. వేణు, లలితని మర్చిపో. అంతకన్నా మంచి సంబంధం నేను ఏర్పాటు చేయిస్తాను. వీల్లేదు.
నన్ను నమ్ముకున్న అమ్మాయికి ద్రోహం చేయలేదు. లలితని వివాహం చేసుకోకపోతే జీవితం అంతా ఇలాగే ఉండిపోతాం. ఏమిటి పట్టుదల? పరిస్థితులను అర్థం చేసుకోవే. అర్థం చేసుకున్నాను వదిన. ఇన్నాళ్ళు నా క్షేమం కోరే తల్లి నాకుందనుకున్నాను. కానీ తల్లి లేని లోటేమిటో ఇప్పుడు తెలుసుకున్నాను వదిన. సీత, నీకేమైనా మర్చిపోయిందా? ఆ విశ్వరూపం గారి కుమార్తె మన వేణుకి తగిన పిల్ల. ఆ మాట అంటానికి నోరెట్లా వచ్చింది? మీకు తెలియదండి, ఆ అమ్మాయి చాలా గుణవంతురాలు. నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, నేనేమీ విరదలుచుకోలేదు. ఆ అమ్మాయి సంగతి ఏమీ చెప్పక్కర్లేదు. ఏమండి, దయచేసి కోప్పడకండి. మీరు సావధానంగా ఆలోచించండి. ఏమైనా సరే ఈ వివాహం జరగటానికి వీల్లేదు. మన వంశానికి పరువు, ప్రతిష్ట, గౌరవం ఉంది. అది కాదనటానికి, కలుషితం చేయటానికి ఎవరికి అధికారం లేదు. ఇదిగోండి. అయిందా పూజ? పూజ కొద్దీ పురుషుడు అంటారు. ఇంకా బాగా పూజ చేయి. ఏమిటా మీరు అనేది? ఏమిటా? నువ్వు ఎవరి కోసం ఏమని పూజించావో అంతా వింటూనే ఉన్నావు. ఏమి జానకి? అవును. అబ్బా, మహా చెప్పొచ్చర్లేదు. ఏం లలిత, కులసాగా ఉన్నావా? బానే ఉన్నానండి. అండి నన్ను పరాయిదాన్ని చేసే కంటే అక్క అని పిలవరాదు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? నాకన్నీ తెలుసులే. నువ్వు ఆ భగవంతుని నమ్ముకుంటే నీ ఆశయాలన్నీ తప్పుగా నెరవేర్తాయి. అక్క, వస్తాను. లలిత, చూసావా? సీతమ్మ గారు సుఖం పలికారు. ఇంకా వేణు మనోహరుడు నీవాడేలే. పోవే. ఏం జరిగింది? నువ్వు కొట్టు చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. నువ్వేం బాధపడకలేదు. ఈ జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నా మాట నమ్ము. లలిత, చూడండి రామయ్య గారు, ఇంకేముంది? నా కొంప మునిగిపోయింది. ఇది నా కడుపుని చలబుట్టింది. దీన్ని చంపేస్తాను. వదండి, వదండి, ఇది చంపలేను అని చెప్తాను. ఆగండి విశ్వరూపం గారు, ఆగండి. నా వల్ల కాదు బాబు, నేను చచ్చిపోతాను. నా పరువు పోయిన ప్రాతికి నేను బ్రతకడం ఎందుకయ్యా? అంత తొందరపడితే ఎలా చెప్పండి? తగిన పరిష్కారం ఏమిటో శాంతంగా ఆలోచిద్దాం. ఇంకా ఏమిటా ఆలోచించేది? చూశారుగా మీ ప్రెసిడెంట్ గారి యోగ్యత. మా గొప్ప ప్రెసిడెంట్ దొరికాడు. కక్ష ఉంటే నా మీద సాధించమనండి. అంతేగాని తమ్ముడిని పంపించి నా కూతురు జీవితం నాశనం చేయిస్తాడా? ఇక అది నేను బ్రతికే చచ్చి. బాధపడకండి విశ్వరూపం గారు, మీకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత నాది. పంచాయతీలో పెట్టి పెద్దల మాట ప్రకారం పరిష్కారం చేద్దాం. అన్నీ పరిష్కారం అయినట్టేనండి. ఇదంతా తమ తలవే ప్రెసిడెంట్ గారు. అవునండి, మా కళ్ళు తెరిపించి మళ్ళీ మా కుటుంబాలు కలిపారు. ఈ ప్రపంచంలో సోదర బంధాన్ని మించిన పవిత్ర బంధం వేరొకటి లేదు. అది అనుభవించిన అన్నదమ్ములకే తెలుస్తుంది. ఆ పవిత్ర బంధాన్ని తెంచడం మహాపాపం. సుబ్బయ్య గారు, కోఆపరేటివ్ బ్యాంకు మీకు తక్కువ వడ్డీకి అప్పిస్తుంది. అలా అప్పు తీసుకుని ముందు ఆ విశ్వరూపం గారి తనఖా వదిలించండి. తర్వాత ఆ పొలంలో నుంచి వచ్చే ఐవేజు దఫాల వారీగా బ్యాంకు వారికి జమగడితే మీరు రుణ విముక్తులవుతారు. అటు మీ పొలం మీకు మిగులుతుంది. అలాగేనండి. చూసావా తమ్ముడు, మన ప్రెసిడెంట్ గారు స్థాపించిన ఈ సొసైటీ మనలాంటి సామాన్యులకు ఎంత ఉపయోగపడుతోందో. వస్తామండి. నమస్కారం. 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 అయ్యా ప్రెసిడెంట్ గారు, తమరు ఇలా అవసరానికి ఆదుకొని మన గ్రామంలో ఎన్నో రైతు కుటుంబాలను వృద్ధులకు తీసుకొచ్చారు. ఏమిటయ్యా తీసుకొచ్చింది? ఇప్పుడు నా కుటుంబాన్ని చేతులారా నాశనం చేశాడు. ఉండండి విశ్వరూపం గారు. ఏటని ఇంకా ఉండేది? ఉన్న పరువు మర్యాద కాస్త తాటాకు మంటలాగా మండిపోతూ ఉంటాను. ఏమిటండి మీరు అంటున్న మాటలు? ఇంతకీ ఎవరేం చేశారు? ఇంకెవరు ఉన్నారుగా, మీ తమ్ముడు. తమ్ముడు? తమ్ముడే నా పాలిటి ఎములాడు. నా పరువు ప్రతిష్టలు గంగలో కలిపాడు. అన్నం పుణ్యం వెరువని మా అమ్మాయిని ప్రేమ గీమ అని మోసం చేసి దాని జీవితాన్ని సర్వనాశనం చేశాడు. మా వేణు అలా చేశాడా? చేశాడా? ఇదిగో
వీళ్ళంతా సాక్ష్యం ఉన్నారు. ఒక్కొక్కరిని విడివిడిగా అడగండి. ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత ఇక మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇక నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగను? ఇప్పుడు నన్ను ఎక్కడ తావమంటారు చెప్పండి. ఆవేశపడకండి, మీకు న్యాయమే జరుగుతుంది. న్యాయమే జరుగుతుంది. వేణు, ఏమిటయ్యా అలా ఉన్నా? ఏం జరిగింది? వదినా, నాతో చెప్పు వేణు, ఏం జరిగింది? జరిగిన దాన్ని బట్టి విచారిస్తే మా తమ్ముడు నేరస్తుడే. మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి. ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టినా నాకు అభ్యంతరం లేదు. ఊళ్ళో నుంచి వెళ్ళగొడితే నాకేం లాభం? నా కూతురు జీవితానికే ఉపయోగం. ఒకవేళ తమకేమైనా లాభం ఉందేమో. సవత్తమ్ముడుగా ఏదో వంక పెట్టి అవతల గెంటేస్తే ఆ ఆస్తి కూడా అనుభవించవచ్చు. స్వరూపం గారు, అవకాశం వచ్చింది కదా అని అంతస్తులు మర్చిపోయి మాట్లాడటం మంచిది కాదు. వైస్ ప్రెసిడెంట్ గారు, నా పదవికి ఇప్పుడే రాజీనామా ఇస్తున్నాను. అఘోరించినట్టే ఉంది. తుంటి మీద కొట్టి నోటిపళ్ళు రాలేయట. ఈ రాజీనామాలు రాజీభేదాలు నాకు అక్కర్లేదు. నా కూతురు జీవితం ఏం కావాలి ముందు అత్యాల్సింది. ఏమయ్యా, వేడి పిలిస్తే మాత్రం నీ కూతురు బయలుదేరింది. ఆ మాత్రం జ్ఞానం నమ్మకం కదా. సాంబయ్య గారు, ఆవేశాలకు పోయి అయినింటి ఆడపిల్లల గురించి అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదు. ఇప్పుడు ఆ ప్రసక్తి అనవసరం. మా తమ్ముడు నేరం చేశాడు. మీకు తోచిన శిక్ష విధించండి. అమలు జరిపే బాధ్యత నాది. వైస్ ప్రెసిడెంట్ గారు, మీరు ఈ భారం నిర్వహించండి. నేను వస్తాను. ప్రెసిడెంట్ గారు, చర్చ నిర్మోహమాటంగా సాగాలంటే నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. కానీ నువ్వింత నీచానికి సిద్ధపడతావని కళ్ళకు కూడా అనుకోలేదురా. ఇప్పుడు అదంతా మళ్ళీ ఎందుకులేండి, నా మాట వినండి. నువ్వేం మాట్లాడక్కర్లేదు. నువ్వింత గారాబంతో మమకారంతో అల్లారు బుద్ధిగా పెంచావు కనుకనే ఈనాడెందుకు తెగించాడు. కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట అన్ని మంట కలిపి. అన్నయ్య, ఇంతవరకు ఫలానా అనిపించుకుంటూ ఈ ఊళ్ళో ఎవరు ఏ నేరం చేసినా నేనే తీర్పు ఇచ్చాను. నా కుటుంబాన్ని గురించి తీర్పు చెప్పడానికి అక్కడ అందరూ సమావేశమయ్యారు. ఇదంతా నీ మూలాన్నే కదా, నీ మూలాన్నే కదా. ప్రెసిడెంట్ గారు, ఉన్నతమైన మీ ఆశయాలను ఆదర్శంగా పెట్టుకుని మేమంతా సమిష్టిగా ఒక న్యాయమైన నిర్ణయానికి వచ్చాం. మీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. చెప్పండి. వేణుకి లలితకి వివాహం జరిపించడమే మా నిర్ణయం. ఇది అసంభవం. ఆవేశపడకండి కేశవరావు గారు, సావధానంగా ఆలోచించండి. ఈ గ్రామ ప్రజలు నానా బాధలు పెడుతున్నారు. ప్రజాద్రోహి ఆ విశ్వరూపి. అలాంటి అల్పుడితో మా కుటుంబం బియ్యమందటమా? ప్రెసిడెంట్ గారు, ఇది మీకు న్యాయం కాదు. మా తీర్పు ఏదైనా తమరు అంగీకరిస్తామన్నారు కదా. మీ తీర్పులో న్యాయం లేదు. న్యాయాన్యాయాలను గురించి మీకు చెప్పవలసిన వాడిని కాను నేను. కానీ ఒక్క సంగతి ఆలోచించండి. మీ పట్టుదలకి పంతాలకి మధ్య అన్యం పుణ్యం ఎరుగని ఒక అమాయకురాలి జీవితం నాశనం అవుతుంది. ఇంత అల్లరి జరిగాక ఆ అమ్మాయికి ఈ జీవితంలో వేరే పెళ్లి జరుగుతుందంటారా? ఇంకా అమ్మాయి గతి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, మీరే చెప్పండి. చూడండి, విశ్వరూపం గారు ఆయన భార్య మంచివాళ్ళు కాకపోవచ్చు. అందుకని ఆ అమ్మాయిని శిక్షించడం న్యాయం కాదు. కేశవరావు గారు, మీ కన్న కుమార్తెకే ఇటువంటి అపవాదం వస్తే మీరు ఏం చేస్తారు? ఈ గ్రామంలో ప్రజలంతా ఒక్కడిగా కలిసిమెలిసి ఉండాలనే కదా తమ లక్ష్యం. ఈ పరిస్థితే ఈ పంచాయతీలో మరొకరికి వస్తే వారికి మీరు ఏం తీర్పిస్తారు? కేశవరావు గారు, మన పంచాయతీ పరువు ప్రతిష్టలన్నీ ఇప్పుడు మీ సమాధానం మీదే ఆధారపడి ఉన్నాయి. ఇంకా ఎందుకండి సందేహం? ఒప్పుకోండి కేశవరావు గారు.
వాక్యంతో ఏకీభవిస్తున్నా. వేణుకి లలితకు వివాహం జరిపిస్తూ వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరద్దని చూడమ్మా, సీత ఆ ఇంట్లో పెద్ద కోళ్ళని నువ్వేమీ అణిగి ఉండక్కర్లా. ఆ ఇంట్లో దానికి ఎంత అధికారం ఉందో 10 రెట్ల పైన నీకు అధికారం ఉంది, తెలిసిందే? అది ఆ సంగతి మాత్రం మర్చిపోకమ్మా. వాళ్ళు ఏ పని చెప్పినా సరే అసలు నీకు వినబడినట్టే పోతూ ఉండు. కాలు మీద కాలేసుకుని దర్జాగా మహారాణిలా కూర్చో. లలిత, నువ్వు అత్తగారింటికి వెళుతున్నావు కదూ, ఆదర్శ గృహిణికి ఉండవలసిన లక్షణాలని చెప్తున్నారు, జాగ్రత్తగా వినమ్మా. రే నువ్వేమిట్రా మంచి పానకలో పుడకలాగా? ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు నాన్న, రమ్మంటున్నారు. అవునవును. ఒరే చవరయ్య! అయ్యా ఒరే చవరయ్యా, అరసల బిందె మర్చిపోయావా? నీ దుంపలు అయిపోను. లలిత, వీళ్ళ మాటలు ఇక్కడే మర్చిపో. నువ్వు అక్కడికి వెళ్ళాక సీతమ్మ గారిలాగా ఉత్తమ ఇల్లాలని పెంచుకోవాలి. నిన్ను చూసి నేను గర్వపడేటట్లు ప్రవర్తించాలి, తెలిసిందా? అలాగే అన్నయ్య. ఊరుకోమ్మా, ఊరుకో. నీ భర్త నీ కోసం కాచుకుని ఉన్నాడు, రమ్ము. ఈ పని నేను చూస్తా కానీ నువ్వు లోపలికి వెళ్ళు. బాగుందమ్మా, కాఫీ పెట్టనివ్వు, వంట చేయనివ్వు. అయితే ఇక నన్నేమి పని చేయనివా? నేనుండగా నువ్వు ఎందుకు శ్రపడాలి చెప్పు. ఏమండి, ఇవాళ కాఫీ ఎలా ఉంది? ఇది కాఫీ అండి, అమృతం అనుకున్నానే. చాలా బాగుంది. ఏమిటి విశేషం? విశేషమే మరి. ఇవాళ మీ మరదలు తనే స్వయంగా చేసింది. పేపర్లో అంత అర్జెంట్ వార్తలు ఏమి లేవు కానీ నా మాట వినండి. ఏమిటి? అమ్మాయి వచ్చిన తర్వాత ఒక్కనాడన్నా నవ్వుతూ పలకరించారా? అజా, ఏదో పని తొందరలో. కాదు, మీకు ఇంకా కోపం పోలేదు, అవునా? అబ్బే, అదేమి లేదు. ఆ అమ్మాయి మీద నా కోపం ఏమిటి? నా తమ్ముడు భార్య కదా. చూడండి, ఇది మీరు నిర్ణయించిన సంబంధం అయితే ఇలా ప్రవర్తిస్తారా? బావగారు, నన్ను క్షమించండి. అబ్బే, అదేమిటమ్మా? లేమ్మా. నాకంతా తెలుసు. నా మూలాన మీరు ఆ పంచాయతీ తీర్మానానికి అంగీకరించాల్సి వచ్చింది. మీ మనసుకి ఎంతో బాధ కలిగించాను. కానీ మీరిచ్చిన అంగీకారంతో మనసారా ప్రేమించుకున్న ఇద్దరి జీవితాలు సార్థకమయ్యాయి. మీరు చేసిన త్యాగాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఒరే చవలయ్య, అయ్యా, ఈ వీరయ్య పద్దులో ఏం దవగట్టినట్లేదురా? ఆడెప్పుడు అనా పైసలతో అంతా ఇచ్చేసాడండి. మీరే జమ కట్టేసి రసీదు ఇవ్వాలా? నీకెట్టా తెలుసు? నమస్కారం విశ్వరూపం గారు. ఎవరు? సుబ్బయ్య, రా రా. ఏమిటి ఆ ప్రెసిడెంట్ నిన్ను నీ తమ్ముడిని కలిపేట పాపం? ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావయ్యా? జరిగింది ఏదో మంచిగా జరిగింది కానీ ముందు ఈ డబ్బు తీసుకుని నా పత్రాలు నాకు పారి. డబ్బు? అంత డబ్బు నీకెక్కడిది? సొసైటీ బ్యాంకులో అప్పు తీసుకున్నాను. ఎందుకయ్యా అంత తొందరపడ్డావు? ఆ అప్పు నా దగ్గర ఉంటే. నీ దగ్గరే ఉంటే ఆ అప్పు పిల్లల్ని పెట్టి నన్ను నా ఆస్తిని కూడా మింగేస్తుంది. సొసైటీ బ్యాంకేనయం, ఎప్పటికైనా నా ఆస్తి నాకు దక్కుతుంది. అంతవరకు వచ్చిందా వ్యవహారం? సరే సరే, కానీ నా కాగితాలు నాకు పారేవయ్యా. డబ్బు ఎంచుకొని ఏవయ్యా?
ఏవో నీ కాగితాలు. వస్తానండి విశ్వరూపం గారు. ఇంకేం వస్తావులే, వెళ్ళు వెళ్ళు. నేను కూడా సొసైటీ ఫండ్ ఆఫీసులో అప్పు తీసుకుంటే బాగుంది. విట్లా నీ సణుగుడు. నేను కూడా సొసైటీ ఫండ్ ఆఫీసులో అప్పు పట్టుకొస్తే ఎలాగా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నానండి. ఒరే చవలయ్య, పెళ్లి చేసుకుని బాగుపడవలసిన వాడివి, నీకెందుకు అటువంటి పాడాలోచనలు నాయనా? నేను కూడా బాగుపడదామనండి. అప్పు పట్టుకొచ్చి మీ రుణం అంతా తీర్చేస్తే నా పొలం పాక నాకు దక్కుతాయి కదండి. మరి ఏమనుకున్నా నీకు ఉందిరా తెలివి. పోయింది ఈ వడ్డీ వ్యాపారం కూడా మట్టి కొట్టుకుపోయింది. భద్రా, నేను అప్పుడే చెప్పానా 6-3 ఆ ప్రెసిడెంట్ తమ్ముడికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి తీరుతానని. ఏమంటావు? నీ తొందర చేయబట్టి మీ మాట నిలబెట్టుకోగలిగారు. అమ్మగారు ఆకలే. నువ్వేమిటో మధ్యలో గొడవ ఆగు కాస్త. భద్రా, ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంటుందంటావు? మల్లెలతేనా గట్టిగా చెప్పి పంపించారు కదండి. ఈ పాటికి ఆ ప్రెసిడెంట్ను సీతమ్మను ఉతికి పిండి ఎండేస్తాడు. అప్పుడేమైంది వాళ్ళ భాగవతం? ముందుంది ముసళ్ళ పండగ, చూస్తూ ఉండు, ఆస్తి మొత్తం మనకు వచ్చేస్తుంది. ఎలా వస్తుందండి? సీతమ్మ కొట్టాలి కదా, దానికి జన్మలో పిల్లలు పుట్టరు, అంచేత ఆస్తి అంతా మన అమ్మాయికి పుట్టే పిల్లలకి చెందుతుంది. అబ్బో అంత ఆస్తి వచ్చేస్తే మనకు దివాళీ ఎత్తేసినా మనకి డాకాలేదు. నోరు మీద ఆపసుకున్న పక్షి వండబెట్టమనండి, అలాగే మూసేస్తాను. వాడి మొహం తందగలవే. ఇలా తేడు బాగుంది. ఇంటి పని అంతా అక్క ఒక్కతే చేస్తోంది. పాపం ఆవిడ ఎంత కష్టపడుతుందో తెలుసా? అది సరే, వదినకు సహాయం చేయొద్దని ఎవరన్నారు? దాంతోపాటు ఈ దీనుడు కూడా దర్శనం పారేయకూడదు. ఇక ఒళ్ళు మండిందంటే ప్రెసిడెంట్ గారి దగ్గర దరఖాస్తు పెట్టుకుంటాను. సరే అయితే నాకే నాతో పాటు వంట చేయండి. పెళ్లి చేసుకున్నా తప్పుతుందా? కానీ అబ్బా మెల్లగా. నువ్వు పరీక్ష ఫెయిల్ అయినందుకు చాలా విచారిస్తున్నాను. నాకు లేని విచారం నీకెందుకే డార్లింగ్, ఇది మన గలవాటే. నీతో ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి కనుక ఉన్న పడంగా నువ్వు బయలుదేరి రావాలి. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఇట్లు నీ ప్రియురాలి బిమ్మి. కంగ్రాచులేషన్స్ రా బాబా, అనుకున్నట్టు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, చాలా సంతోషం. అది సరేరా, నువ్వు ఫెయిల్ అయినందుకు నేను చాలా విచారపడుతున్నాను. ఇక్కడ పడితే పడ్డావు గానీ నీ విచారాన్ని మా వాళ్ళు గంటగట్టకు. వాళ్ళ దృష్టిలో మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టే, తెలిసిందా? నీ నంబర్ కాదంతా నాకు ముందే తెలుసు. అది సరే, మరి పరీక్ష కడుతున్నావా? తప్పదుగా, డబ్బు కోసమైనా కట్టాలి. చూడు, నన్ను అత్యంతగా రమ్మని విమల ఉత్తరం రాసింది. పరీక్షల వంగుతో మా నాన్నకు మస్కా కొట్టి మేజర్ గారి ఇంట్లో బాగా వేయాలి. అవస్థలు నాయనా, అవస్థలు. కానీ వస్తాను రా, చీమలు గురించి చంపుతున్నాయి. శుభవార్త. ఏమిటా శుభవార్త? నేను పాస్ అయ్యాను. బియ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నాన్న, నీకు అనుమానమా? ఇదిగో నా నెంబర్. అనుమానం ఏంటి మొహం? నువ్వు కాకపోతే ఎవరు అవుతారు? ఏమండి పట్టదా నెంబరు? నిజమేనే, అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నా తెలివితేటలంతా వాడికి వచ్చాయి. విశ్వరూపం కొరకనిపించాడు. నాన్న అమ్మా, మా ఆయన మాకండి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాడు. ఏమిటో పోయడం 14 అసలే రాష్ట్రం. చెప్పండి. నోరు తెరవరా, చోరుతుళ్ళు. అసలే వాడు జలుబు చేసి ఏడుస్తున్నాడు. నాన్న, మన కొట్టు కూడా జలుబు చేసిందా? ఇది వరకు కిటకిట్లాడుతుండేది, ఇప్పుడు డల్ గా ఉంది. అది ఎందుకు అడుగుతావురా నాయన? ఆ కేశవరావు గారు ఉన్నాడే, వాడు ఒక బోడి ముండా కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టించాడుగా. దాంతో మన దశి తిరిగిపోయింది. ఇంకా మన కొట్టి దివాళా తీసినట్టే. నోర్మైనా, నేనుండగా మా నాన్న కొట్టు దివాళా తీరిస్తానా? నేను వెంటనే పట్నం వెళ్ళి ఐఏఎస్ పాస్ అయ్యి మన జిల్లాకే కలెక్టర్ అయి వస్తాను. వచ్చి రావడంతో ఒక్క ఆర్డర్ పాస్ చేసి ఆ స్టోర్ పునాదులతో సహా పీకించేస్తాను. అప్పుడు మన కొట్టు మళ్ళీ కలకలాడిపోతుంది. నీ గల్లా పెట్టే గలగల్లాడిపోతుంది. నువ్వు అంతటి వాడు అవుతావు, నేను మొదటి చదువుకుంటూనే ఉన్నారా? అయితే ఇంకా ఆశించుకునే తొందరగా వెళ్ళి కలెక్టర్ అయి తిరిగి వచ్చేసి. అదేమన్నా బంటోతు ఉద్యోగమా? అటు వెళ్ళి ఇటు తిరిగి రావడానికి? అమ్మో, కలెక్టర్ అంటే మాటలా? బోర్డు పుస్తకాలు కొనాలి, రాత్రం పగళ్ళు కష్టపడి చదవాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుందిరే? అమ్మో, కనీసం 5-6 వేలు అవుతుంది. అబ్బా, ఇలాంటి బుద్ధి తక్కువ ఆలోచన కట్టిపెట్టు.
అవతల లక్షలు వచ్చి పడుతుంటే వేల కోసం వేల మీద లెక్క పెడతావేట్రా? ప్రస్తుతం ఎంత కావాలి చెప్పు. 15,000 1500 ఒక 1000 అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటారు. అయితే నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. ఈ దెబ్బతో క్లోజ్. నేనా? నువ్వు కాదురా వాడు, ఆ కేశవరావు అది స్టోరు క్లోజ్. సీత ఇదిగో వేణు ఫస్ట్ క్లాస్ లో బెస్. అలాగా, అంతా మన లలిత అదృష్టం అండి. అవును సీత, లలితకు వాళ్ళ తల్లిదండ్రుల గుణాలు వస్తాయని, కలతలతో కార్పణ్యాలతో మన కుటుంబం చిన్నాభిన్నమైపోతుందని భయపడ్డాను. కానీ లలిత చాలా బుద్ధిమంతురాలు. భగవంతుని దయ వల్ల మన ఇల్లు స్వర్గసీమైంది. దేవుడు నా మొర ఆలకించాడు. ఏమండి, మనం అంతా అన్నవరం కొండకు వెళ్ళాలండి. సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను. దానికే మీరు ముగ్గురు వెళ్ళరండి. ముగ్గురు అంటే కాదు, మీరు కూడా రావాలి. నేనా? అబ్బాయి వీల్లేదు, పంచాయతీ పనులు చాలా ఉన్నాయి. మీకెప్పుడు పంచాయతీ గొడవలే. ఈ జన్మలో నాకు ముక్కుపడి తెచ్చుకునే యోగం లేదేమో. ఓహో, దేవివారి కోపం వచ్చినట్టుందే. సరే, ఇక తప్పేదేముంది, అందరం కలిసే వెళ్దాం. చూడు ముఖం ఎంత అయిందో. వేణు, ఏనయ్యా? ఏం లేదు, మనమంతా అన్నవరం వెళ్ళాలి. నువ్వు పరీక్ష పాస్ అయితే సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటారని మీ వదిన గారు మొక్కుకున్నారట. అలాగేనయ్యా. అలాగంటే కదయ్యా రేపే ప్రయాణం. వీఆర్ రెడీ. చూడు వేణు, ఇదంతా నీ ప్రతాపమే అనుకోకు, మా మరదల చలవ కూడా ఉంది. అన్నట్టు మీరు పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు కదూ. మరదలేమో ఇంటి చాకిరితో నలిగిపోతుంది. ఈ అవకాశం తీసుకుని స్వామి దర్శనం చేసుకోనవచ్చు, ఏదైనా 10 రోజుల పాటు కాలక్షేపం చేసి రానవచ్చు. అన్నయ్య, నువ్వు వదిన కూడా రండి అన్నయ్య, అందరం కలిసి సరదాగా వెళ్ళొద్దాం. సరదాగానే వెళ్ళొచ్చు అయ్యా, కానీ పంచాయతీ పనులు ఉన్నాయే. పోనీ వెళ్దామా? చాలు ఊరుకోండి, వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు పానకంలో పుడకలా? పానకంలో పుడక బలే దానివా, మనకే వయసు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.